లో ప్రైస్ ప్లాట్ అంటే వినడానికి చూడటానికి బాగుంటుంది. అదే మీరు కొన్న ప్లాట్కి లేఅవుట్ లేకపోతే మీ ఫ్యూచరే డేంజర్లో పడుతుంది. ప్లాట్ కొనడం అంటే ఈజీ కాదన్న బాబు. లేఅవుట్ అప్రూవల్ ఉందా, ఏరా నెంబర్ ఉందా, ఇలా చాలా ఉంటాయి, తెలుసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఇది మీ ఇన్వెస్ట్మెంట్ కి ఒక లైఫ్ సేవింగ్ వీడియో. ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ లో లేఅవుట్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి, ఇంకా అసలు ఈ లేఅవుట్ అంటే ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. బై ది వే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్లాట్ తెలుగు. లేఅవుట్ అప్రూవల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే లేఅవుట్ అప్రూవల్ అంటే ఒక ల్యాండ్ని ప్లాట్స్గా డివైడ్ చేసి కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ పర్పస్కి కన్వర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే పర్మిషనే ఈ లేఅవుట్ అప్రూవల్. ఇది ఒక అఫీషియల్ స్టాంప్ లా ఉంటుంది. ల్యాండ్ని వెంచర్గా డెవలప్ చేయడానికి ఈ లేఅవుట్ ప్లానింగ్ అప్రూవల్ ఇస్తారు. రోడ్స్, పార్క్స్, ఎలక్ట్రిక్ లైన్స్, డ్రైనేజ్ సిస్టమ్, ప్లాట్ నెంబరింగ్, వాటర్ పైప్ లైన్స్, ఇవన్నీ బ్లూ ప్రింట్లో ప్లాన్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఈ లేఅవుట్ అప్రూవల్ ఇస్తుంది. తెలుగు స్టేట్స్లో మెయిన్లీ 4 టైప్ ఆఫ్ లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. నెంబర్ 1 DTCP. DTCP అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇది రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న లేఅవుట్స్కి అయితే ఇస్తారు. నెంబర్ 2 HMDA. HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ ORR, ఇంకా IT జోన్స్లో ఉన్న ప్లాట్స్కి ఈ HMDA వస్తుంది. నెంబర్ 3 రేరా రిజిస్ట్రేషన్ లేఅవుట్. రేరా రిజిస్ట్రేషన్ లేఅవుట్ ఉన్న ప్లాట్స్కి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది, అంతేకాకుండా బయ్యర్కి ఒక సెక్యూరిటీ కూడా ఉంటుంది. రేరా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్గా ఇంకా వెరిఫైడ్ డెవలపర్స్కి మాత్రమే ఈ రేరా అనేది వస్తుంది. నెంబర్ 4 గ్రామ పంచాయతీ లేఅవుట్స్. మోస్ట్లీ స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్కి ఈ లేఅవుట్ వస్తుంది. బట్ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో కొన్ని ల్యాండ్స్కి రేరా రిజిస్ట్రేషన్ ఉండదు. సో జాగ్రత్తగా చూసి ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ని అయితే కొనుక్కోవాలి. ఇవే ఈ 4 టైప్స్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న లేఅవుట్స్ అయితే. ఏంటి సార్, లేఅవుట్ లేకపోయినా ప్లాట్ బాగానే ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. చూడండి, లేఅవుట్ అప్రూవల్ లేని ల్యాండ్స్కి లోన్స్ దొరకవు, బిల్డింగ్ పర్మిషన్ రాదు, ఫ్యూచర్లో లీగల్ కేసు పడవచ్చు, వెంచర్ని డిమాలిష్ చేసే డేంజర్ కూడా ఉంది. లేఅవుట్ అప్రూవల్ అంటే నాట్ జస్ట్ ఏ పేపర్, ఇట్స్ ఏ ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్, సేఫ్టీ అండ్ రీసేల్ వాల్యూ. ఇన్వెస్టర్ అయినా ఎండ్ యూజర్ అయినా లేఅవుట్ అప్రూవల్ లేని ప్లాట్ అంటే ఫ్యూచర్ని రిస్క్లో పెట్టడమే. ఏజెంట్ చెప్పిన లేఅవుట్ నెంబర్ కరెక్టా ఫేక్గా అని వెరిఫై చేయడం ఎలాగా? స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వెబ్సైట్స్లో సర్వే నెంబర్, మండల్, ఇంకా లేఅవుట్ నెంబర్ని పెట్టి చూస్తే మీరు కొందామనుకునే ప్లాట్ యొక్క లీగల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఫేక్ వెంచర్స్లో కూడా లేఅవుట్ నెంబర్స్ని ప్రింట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్స్లో వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏ ప్లాట్నైనా కూడా కొనండి. ప్లాట్ కొన్నప్పుడు లొకేషన్ కంటే ఫస్ట్ లేఅవుట్ గురించే చెక్ చేయండి. మీ డ్రీమ్ హౌస్ ఆర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి అంటే DTCP, HMDA, రేరా అప్రూవల్లో ఉన్న ప్లాట్స్ని మాత్రమే మ్యాక్సిమం ఎక్కువగా కొనడానికి ప్రిఫర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరింత జెన్యూన్ రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం స్మార్ట్ ప్లాట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు రియల్ ఎస్టేట్లో తప్పు డెసిషన్స్ తీసుకోకుండా మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం.